మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువేత్త మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, కన్యా రాశి వారి పరిస్థితి ఏంటంటారు? ఆగస్టు నెల ఏ విధంగా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలంటారు? శుభ అశుభ ఫలితాలు కావచ్చు, ప్రత్యేకంగా ఏమేం పరిణామాలు వీళ్ళకి జరగబోతుందో తెలియచేయండి ఆగస్టు మాసం. సో ముందుగా మనం రాశి ఫలాలు చెప్పుకోబోయే ముందు మనం ఆగస్టు మంత్లో ఉన్నాం కాబట్టి ఆగస్టు మంత్ యొక్క విశిష్టత ఏంటి, అందులో ఉన్న ముఖ్యమైన పండగలు ఏంటి, పర్వదినాలు ఏంటి, అవి మనకి పరిహారాలుగా ఎలాగో వాడుకోవాలి అని కూడా మనం తెలుసుకొని తర్వాత రాశి ఫలాలు ఏంటో చూద్దాం. ఇందులో ముఖ్యంగా గమనించుకుంటే ఆగస్టు మంత్ సంకటహర చతుర్థితో స్టార్ట్ అయ్యి మరలా సంకటహర చతుర్థితో ఎండ్ అవుతుంది. 2 సంకటహర చతుర్థుల మధ్య ఈ మాసం ఉండటం అనేది ఒక విశిష్టత. రెండోది, ఇందులో మనకి 9వ తారీఖున హైదరాబాదు, సికింద్రాబాదు బోనాలు స్టార్ట్ అవుతుంది. మూడోది ముఖ్యంగా మనం చూసుకుంటే గురు మోడం అని నడుస్తుంది, అది అయిపోతుందండి. ఇది ఇప్పుడు అయిపోతుంది, 12వ తారీఖుతో మనకి అయిపోతుంది. అక్కడ నుంచి మనకి చూసుకుంటే 13వ తారీఖు నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. శ్రావణ మాసం అనగానే శుక్రవారాలు, శివుడికి సంబంధించిన రుద్రాభిషేకాలు అవన్నీ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. తర్వాత మనకి 17వ తారీఖున నాగ పంచమి అంటారు అనమాట. నాగుల చవితి, నాగ పంచమి లాగా పిల్లలు ఎవరైతే కావాలనుకుంటున్నారో తరతరాలుగా వంశీపారంగా నాగులకు సంబంధించి నాగమ్మ, నాగయ్య, మానస ఇలా నాగ అని పేరు ఉన్నవాళ్ళు కంపల్సరీ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మొక్కుని ఉండటం వల్ల ఇటు పుట్టున్నారు కాబట్టి యాన్సెస్టర్స్కి. అంతేకాకుండా అందులో మనకి సర్పదోషాలు ఉన్నవాళ్ళు, కాల సర్పదోషం ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ యొక్క ఉత్సవాన్ని, ఆ పర్వదినాన్ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. మనకి 21వ తారీఖున వరలక్ష్మి మహావ్రతం చేసుకుంటూ ఉంటాము. దానితో పాటుగా మనకి ఇంకొకటి వెరీ ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే మనకి రాఖీ పౌర్ణమి అంటారు, లేదంటే జంధ్యాల పౌర్ణమి అంటారు. జంధ్యాలు మార్చుకుంటూ ఉంటారు. గాయత్రీదేవి పుట్టినరోజు అని చెప్తూ ఉంటారు అనమాట. అది మనకి 28వ తారీఖు ఉంది. లాస్ట్ 31వ తారీఖు వచ్చేటప్పటికి సంకటహర చతుర్థితో టోటల్ మాసం అంతా క్లోజ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలా అనేక రకాలైన ఉత్సవాలు, సెలబ్రేషన్స్ మనకి వరమహాలక్ష్మి వ్రతము, రాఖీ పండుగ ఇవన్నీ ఆగస్టు మంత్లో చాలా ఉన్నది కాబట్టి చాలా మందికి చాలా డైనమిక్గా ఉండే మంత్ అని మనం చెప్పుకోవచ్చు. సో దీనితో పాటుగా జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకుంటే మనకి 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఈ 4 గ్రహాలు మారటంలో ఫస్ట్ది సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు. ఈ గ్రహాలన్నీ మారుతూ ఉన్నాయి, 4 మారుతూ ఉన్నాయి అనమాట. అందులో ఫస్ట్ గ్రహం మారేది ఏదైనా ఉందంటే శుక్రుడు అని చెప్పుకోవాలి. రెండో గ్రహం మారేది కుజుడు. మూడోది వచ్చేటప్పటికి బుధుడు. అంటే శుక్రుడు ఫస్ట్, తర్వాత బుధుడు, సూర్యుడు వచ్చేటప్పుడు 17వ తారీఖు. అంటే ఆగస్టు 1, ఆగస్టు 2, ఆగస్టు 5, ఆగస్టు 17th. ఇది స్టార్ట్ అయ్యేది శుక్రుడితో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ బుధుడు, నెక్స్ట్ కుజుడు, నెక్స్ట్ సూర్యుడు మారుతున్నారు. ఈ 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ మనం ఎలా ఉందో చూద్దాం. సో కన్యరాశి చూసుకుంటే ఇందులో ఉన్న నక్షత్రాలు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా మనకి ఈ రాశిలో ఉంటారని చెప్పుకోవాలి. పేరు బలం బట్టి చూసుకుంటే వీళ్ళకి టో, పా, పీ, పు, షం, ఠా, నా, పే, పో అన్న లెటర్స్ ఇందులో ఉంటాయి. మనం ముందుగా చెప్పుకున్న విధంగా ఒక సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఎలా ఉంటుందంటే జాబ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది వదిలేస్తే మిగతా అన్ని విషయాలు వీళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే మిక్స్డ్గా ఉంటుంది, 50-50గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా జెంటిల్గా ఉన్న గ్రహాలు చాలా సౌమ్యంగా హెల్ప్ చేస్తూ ఉన్నాయి. సూర్యుడు, కుజుడు బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యంగా జాబు విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇండివిజువల్గా వాళ్ళ లైఫ్ జాతకంలో కనుక సరిగా లేకపోతే కొంతమందికి జాబులు పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. నిజంగా జాబు పోయేంత పరిస్థితి ఏదైనా వస్తే ఒకసారి జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మనం ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాలు మారటంతో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క విధమైన మనకి రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. ఇందులో మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం అనే ఒక కాన్సెప్ట్లో మన మహర్షులు ఏం చేశారంటే చిన్న చిన్న సంస్కృత పదాల్లో హోల్ మంత్ అంతా ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. అందులో భాగంగా వీళ్ళకి ధనచ్ఛేదం, శుచిం, పుష్టిం, అఖిల విషయ భోగం అంటారు. దాని మీనింగ్ ఏంటంటే ధనం అనేది విపరీతంగా ఖర్చు అయిపోతుంది. అప్పటిదాకా సంపాదించుకుంది ఏదైనా కూడబెట్టుకుందంటే ఆ మొత్తం ఖర్చు అయిపోతుంది. నెక్స్ట్ శుచిం, మనసులో ఎప్పుడో సారో, బాధగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత బుధుడు వల్ల మనకేం చెప్తారంటే పుష్టిం, శారీరకంగా చాలా హెల్తీగా ఉంటారు, చక్కగా కమ్యూనికేషన్ మాట్లాడుతుంటారు, ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అయితే మనకి ఫస్ట్ హౌస్లో అఖిల విషయ భోగం శుక్రుడు ఉండటంతో ఓవరాల్గా ప్రాస్పెరిటీ, తర్వాత వెరైటీ ఆఫ్ ఎంజాయ్మెంట్, భోగం అని మనకు చెప్తూ ఉంటారు. అన్ని విషయాల్లో కంఫర్టబుల్గా ఉంటారని చెప్పుకోవచ్చు. సో ఇది మనకి సింపుల్గా హోల్ మంత్ ఎలా ఉండబోతుందో చెప్పుకోవచ్చు. మనకి ఒక్కొక్క గ్రహం చూసుకుంటే సూర్యుడు 12వ స్థానంలో ఉన్నారండి. సూర్యుడు 12వ స్థానంలో ఉంటే అంత మంచిది కాదనమాట.
మనకేం చెప్తారంటే సంస్కృతంలో ఒక శ్లోకం చెప్తారు, ఏమని, స్వస్థాన నాశనం చైవ బంధురోగ ధనవేహ ప్రాణ పర్యంతం ఆపత్యం అవమానం రవే ద్వాదశ స్థానకే అంటారు. ఎప్పుడైతే 12వ స్థానంలో సూర్యుడు ఉంటారో ఏమని చెప్తారు, స్వస్థాన నాశనం చైవ, ఉన్న పదవి పోతుంది, ఉద్యోగాలు కోల్పోతారు. ఒక రాజకీయ నాయకులు కానివ్వండి, సీనియర్ బ్యూరోక్రాట్స్ కానీ, పర్టికులర్ మేనేజ్మెంట్ పొజిషన్ ఎవరైతే ఉన్నారో కొంతమంది ఐటీ వీళ్ళంతా చాలా యొక్క స్థానాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధు రోగ ధనవ్యయం, బంధువులకి లేదంటే వీళ్ళకి రోగాలు వచ్చేస్తే ధనం విపరీతంగా ఖర్చు అవుతుందని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రాణ పర్యంతం ఆపత్తిం అంటే మాపత్తిం అంటే ప్రాణాలు పోయే అంత పెద్దగా ఇబ్బందులు వస్తాయి అని మనం చెప్తూ ఉంటారు. దీనితో పాటుగా అవమానం, చాలా ఇన్సల్ట్ జరుగుతూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సింపుల్ అండి, ఒకసారి జాబ్ పోయింది అనుకోండి, అదేంటి చాలా ఇన్సల్ట్. ఈ వయసులో జాబ్ పోవటం ఏంటి, నెక్స్ట్ అసలు ఫ్యూచర్ ఉంటుందా, లేదంటే ఒకరికి జాబ్ పోయిందంటే పనికిరాదు అని కదా అర్థం. అఫ్కోర్స్ ఇప్పుడు మాస్ లే ఆఫ్స్ ఉంటాయి ఐటీలో, అది వేరే విషయం. వాళ్ళకి ఏంటంటే ఒకసారి ఫ్లోర్ మొత్తం ఎగిరిపోతారు, 1200 మంది 1700 మంది, బిల్డింగ్ మొత్తం ఖాళీ చేసేస్తుంటారు అనమాట. సో ఇలాంటి సందర్భాల్లో అది ఏదో ఒక విధంగా వీళ్ళకి ఈవెన్ రాజకీయ నాయకులు కూడా ఎక్కడికో పార్టీకి అందరూ కలిసి హడావుడిగా వెళ్తారు, అడిగిపోతే అక్కడే ఉండదు, మళ్ళీ తిరిగి వచ్చేస్తుంటారు. ఇట్లా రకరకాలుగా వాళ్ళకి ఏమంటారు అవమానాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి పెద్ద పెద్ద రోగాలు వచ్చే అవకాశం ఉండదు, శత్రువుల పైన కూడా వీళ్ళది విజయం అని మనం చెప్పుకోవచ్చు. ఇది మనకి సూర్యుడు ఇక్కడ కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు, ఒక పక్కన మంచి కూడా చేస్తున్నారని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు మోస్ట్ డేంజరస్ ప్లానెట్ వీళ్ళకి ఇబ్బంది పడబోయేది ఏంటంటే అండి, కుజుడు 10th హౌస్లో ఉండటం అని చెప్తారు. కుజుడు 10th హౌస్లో ఉంటే వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటారు, కానీ వ్యయ ప్రయాసాలతోటి, చాలా ఆటంకాలతోటి, ఏమంటారు చాలా ఇబ్బందులతోటి పని చేస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళకి మనకి సంస్కృతిలో ఏం చెప్తారంటే నిత్య క్లేశ సదా వ్యాధి సదా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం దశమస్తే భవేద్ ధారాశృతి అని మనకి సంస్కృతంలో చెప్తారు. దాని మీనింగ్ ఏంటంటే నిత్యం క్లేశ అంటే ఏమవుతుంది, ఏదో ఒక బాధతో ఉంటూ ఉంటారు, మానసికంగా చింతతో ఉంటూ ఉంటారు, వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, టయానికి భోజనం చేయరు. వీటన్నిటి ఒకైతే సదా సంచార ఉద్యోగం, ఎప్పుడు అటు ఇటు తిరుగుతూ కంఫర్ట్ లేకుండా ఉద్యోగాలు చేయాల్సి వస్తుంటుంది అన్నమాట. జనరల్గా పని ఒక ఫోన్తో అయ్యే పని వీళ్ళు పని గురించి ఉరుకులు పరుగులు పెట్టేసి ఎప్పుడు చక్కగా కంఫర్టబుల్గా కూర్చున్న వాళ్ళు వీళ్ళు ఈ బంధులని అవని ఇవని కూర్చొని రోడ్ల మీద రకరకాలు చేసేస్తూ ఉంటారు అన్నమాట. రాజకీయ పొలిటీషియన్స్కి ఇది మంచి అవకాశం, బయటికి లేసి జనాల్లో తిరగటానికి కొంచెం కష్టతరంగా ఉంటుంది. ఈమెను అప్పటిదాకా కంఫర్టబుల్గా కూర్చున్న వాళ్ళు అసలు జాబ్ పోతుంది కాబట్టి అటు ఇటు రన్నింగ్లు చేస్తూ ఉండే అవకాశం వీళ్ళకి ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. టయానికి భోజనం కూడా చేయరు, భయంతో అవమానంతో ఉండే అవకాశం ఉంటుంది. అయితే మనకి బుధుడు శుక్రుడు చాలా చక్కటి మంచి రిజల్ట్ ఇస్తున్నాడు. బుధుడు వీళ్ళకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ని, వాగ్ధాటిని, తర్వాత ఓవరాల్గా ఒక పుష్టితనంగా ఉండేది, వాళ్ళు అనుకున్నవన్నీ సరిగా కమ్యూనికేట్ చేయగలిగే ఒక విధానాన్ని, బంధువులతో చక్కగా మంచి సత్సంబంధాన్ని వీళ్ళు కొనసాగిస్తూ ఉంటారు. మనకి శుక్రుడు వీళ్ళకి 1st హౌస్లో ఉండటం అగైన్ ఇది కూడా చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఏమవుతుందంటే శుక్రుడు ఎప్పుడైతే 1st హౌస్లో ఉంటుంది అర్ధలాభచ్చ చిత్త సౌఖ్యం పరస్త్రీ సంగమం తదా అంటారు. అంతేకాకుండా యత్న కార్య లాభశ్యాత్ జన్మకే భృగునందనే అని మనకు సంస్కృతంలో ఒక శ్లోకం చెప్తారు. దీని ప్రకారం ఏమవుతుందంటే వీళ్ళకి అర్థం అంటే ధనం ప్రకారం చాలా బాగుంటుంది, సౌఖ్యంగా ఉంటారు. పరస్త్రీ సంగమం తదా అంటారు. అంటే ఏంటి, ఇంట్లో ఉన్న స్త్రీలు కాకుండా బయట వాళ్ళతో ఎక్కువగా డిస్కషన్ చేసుకోవటం, మాట్లాడుకోవటం, ఏదన్నా మనస్పర్ధలు ఉంటే అవన్నీ పోగొట్టుకోవటం, వాళ్ళ నుంచి మంచి ఫేవర్ రావటం, ఇదంతా జరిగే అవకాశం. దీనివల్ల ఇబ్బందులు ఏమి రావంటారా వీళ్ళ కాపురంలో? ఇక్కడ పరస్త్రీ అంటే మన ఇంట్లో లేడీస్ కాకుండా బయట ఆఫీసులో బాస్లను లేదంటే కొలీగ్స్ అనో వాళ్ళు వీళ్ళు ఉంటారు కదండి, కొంతమంది లవ్ రొమాన్స్ ఇలాంటివి కూడా పడుతూ ఉంటారు. కాబట్టి టోటల్గా వాళ్ళ నుంచి పాజిటివ్గా ఉంటుంది. చూడండి, టైం బాగున్నప్పుడు ఏదైనా బాగుంటుంది కదా, అందుకని వీళ్ళకి టైం బాగుంది ఈ టైంలో, అందుకని దే గో విత్ వెరీ స్మూత్. అందుకని యత్న కార్య లాభశ్యాత్ అంటారు. అంటే ఏదైనా కనుక పని చేస్తే అందులో లాభప్రదంగా ఉంటుంది. అంటే శుక్రుడు ఈ విధంగా భోగాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా లేడీస్ అయితే జెంట్స్కి, జెంట్స్ అయితే లేడీస్ ద్వారా ఏమైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ తొలగిపోయి రాజీలు కుదుర్చుకోవటం, ఇలాంటివన్నీ ఒక వెరీ గుడ్ అని మనం చెప్పుకోవచ్చు. సో చూసుకుంటే ఓవరాల్గా కన్య రాశి వారికి ఒక ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఇబ్బందిగా ఉంటుంది, కానీ మిగతా అన్ని మ్యాటర్స్లో బాగుంటుందని మనం తెలుసుకోవచ్చు. ఇక ఈ రాశిలో ఉన్న నక్షత్రాల పరిస్థితి అండి, స్పెసిఫిక్గా వాళ్ళకి ఎలా ఉంటుంది? నక్షత్రాల ప్రకారం కూడా వీళ్ళకి బాగుందని మనం చెప్పుకోవచ్చు అండి. యాక్చువల్గా గ్రహాలతో కంపేర్ చేసుకుంటే నక్షత్రాల వైపు వీళ్ళకి చాలా బాగుంది. ఇందులో మనకి ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళు మనం గమనించుకుంటే
ఇందులో లాభప్రదంగా ఉంటుంది, వీళ్ళకి ఏ పని చేసినా క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, మృష్టాన్న భోజనం చక్కగా పార్టీలు ఫంక్షన్స్ అన్ని అటెండ్ అవుతూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక్కటే వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే మృత్యు భయము అతి భయం అని ఉంటుంది. అంటే విపరీతంగా భయపడటం, లైక్ అంటే మనకి మృత్యు భయం ఏమన్నా అవుతుందా ఏంటి అని విపరీతంగా భయపడటం, ఇలాంటి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మృత్యు అంటే ఆగిపోవటం అని అర్థం. అంటే మనం తలపెట్టిన పనులు కానివ్వండి, ప్రొఫెషన్ కానివ్వండి, ఇంకొకటి రీజన్ వల్ల ఫ్యూచర్ అసలు ఏంటి, మధ్యలో ఎక్కడో ఆగిపోయామే అన్న ఒక ఫీలింగ్ వస్తుంది వీళ్ళకి. తర్వాత హస్త నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి చాలా బాగుంటుంది, వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు, పార్టీలకి ఫంక్షన్స్కి అటెండ్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ వీళ్ళకి అతి భయము, హస్త నక్షత్రం వాళ్ళకి కూడా అతిగా భయపడే పరిస్థితులు ఎక్కువ ఉంటాయని గమనించాలి. అది కూడాను ఉద్యోగానికి సంబంధించి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ చిత్తా నక్షత్రం వాళ్ళకి దేహ పీడనం అతి భయం అనేది నెగిటివ్గా ఉంటుంది. ఈ చిత్తా నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు కొంచెం హెల్త్ సరిగా లేదు, తర్వాత భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అనుకున్న పనుల్లో చాలా వరకు ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఎవరైనా కనుక పరవాసము ఫారిన్లో ఉండాలన్నా, లేదంటే అవుట్ స్టేషన్ ఉండాలన్నా, లాంగ్ ట్రావెల్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే అనుకూలంగా ఉంటుంది. బట్ ఇక్కడే ఉండాలండి, మాకు ట్రాన్స్ఫర్స్ అవన్నీ వద్దని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అగైన్ దే మే లిసన్ సమ్ బ్యాడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఓవరాల్గా నక్షత్రం వైజ్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ నెలలో మనకి శ్రావణ మాసం కూడా ఉంది, మరి వివాహాల పరిస్థితి ఏంటంటారు? కన్యా రాశి వాళ్ళకి బాగుందండి, పెద్ద పెద్ద గ్రహాలు దోషాలు లాంటివి ఏమీ లేవు, వివాహానికి చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పవచ్చు. పరిహారాల పరంగా ఏం చెప్తారు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి? మరి వీళ్ళు ఎవరిని ఆరాధించాలి? మృత్యుంజయ పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈ అతిగా భయపడుతున్నారు చూసారా, ఈ భయం నుంచి బయటపడిపోతారు. ఆల్మోస్ట్ చావును దగ్గరగా చూసే అవకాశం ఉంటుందా? అంటే ఇంకా బతికిపోయాం రా బాబు అన్న సిచ్యువేషన్. అది ఇండివిజువల్ జాతకం చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఇలా చెప్పాం అనుకోండి, అంటే కామెంట్స్ పెట్టేస్తారు. అందుకని ఇది మనకి ఒక 30% మాత్రమే అప్లై అవుతుందండి, మాక్సిమం 40%. కొంతమంది మంచి ఉల్లాసం ఎంజాయబుల్ మూడ్లో ఉంటారు, వాళ్ళకి చెప్పామనుకో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని భయపడుతున్నారంటారు. ఆల్రెడీ బాధలు పడుతున్న వాళ్ళకి చెప్పామనుకోండి, ఆల్రెడీ బాధలోని ఇంక నువ్వు కొత్తగా వచ్చి చెప్పేది ఏంటంటారు. అందుకని ఇండివిజువల్గా జాతకం చూసుకుంటే మనం చెప్పవచ్చు, ఇలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేదానికంటే. బట్ ఇక్కడ ఎక్కడైనా అతిగా భయపడేదే చూపిస్తుంది తప్ప నిజంగా ఇన్సిడెంట్ జరిగే అంత తీవ్రత అయితే లేదు వీళ్ళకి. ఎందుకంటే 2 గ్రహాలు ఆల్రెడీ పాజిటివ్గా ఉన్నాయి వీళ్ళకి. అందుకని ఓకే, ఇక పరిహారాల పరంగా ఏంటి మరి, ఎవరిని ఆరాధించాలంటారు? మనం ఇందాక చెప్పుకున్న విధంగా ఈ టైంలో రుద్రాభిషేకం ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. అయితే ఇది మనం చెప్పుకునే విధంగా 30% మాత్రమే అప్లై అవుతుంది కాబట్టి ఇండివిజువల్గా వాళ్ళ లైఫ్ అదేమంటారు వాళ్ళ హారోస్కోప్ చూడటం కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ లైఫ్లో దశలు బుక్లు అన్నీ చక్కగా ఉంటే ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు, దాన్ని మేనేజబుల్ కండిషన్లో ఉంటుంది. బట్ వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో కూడా సరిగా దశలు కానీ బుక్తులు కానీ సరిగా లేకపోతే ఇది దానికి టాప్అప్గా యాడ్ అయిపోయేసి టోటల్గా సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు జాబులు పోవటం, గొడవలు రావటం అన్నీ వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఒక్కసారి జాతక చక్రం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. గెస్ అయితే ఇంకొకటి, నేను ఏజ్ 40 ± అంటే 35 to 45 ఏజ్ బ్రాకెట్ ఎవరికైతే ఉందో లైఫ్లో సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి, అంటే బాగా అకాడమిక్ చదువుకొని బాగా ఎడ్యుకేషన్ మంచి పొజిషన్లో ఉండి తర్వాత ప్రొఫెషనల్గా సక్సెస్ఫుల్గా చూసుకొని సడన్గా వాళ్ళకి లైఫ్లో ఒక వ్యాక్యూమ్, ఒక గ్యాప్ వచ్చింది, ఎందుకో అర్థం కాలేదు, జాబ్ పోయింది, లేదంటే ఎటెళ్ళాలో అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్లో ఉన్నాము, ఒక క్రైసిస్ లాగా వస్తుంది. నేను చాలామంది రీసెంట్గా లాస్ట్ 5-6 months ఈ ఎక్స్క్లూజివ్ టాపిక్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉన్నాను అనమాట. చాలామంది చెప్పారు, మేమంటే మీ మేనేజర్ అమెరికాలో ఉన్న ఒక మంచి కంపెనీలో, నాకు జాబ్ పోయింది, 5-6 months అయిపోయింది. ఇది డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం. ఈవెన్ లేడీస్ కూడాను, లేదంటే అప్పటిదాకా చాలా భార్య భర్తలు చాలా బాగున్నారు, అప్పటిదాకా వీళ్ళు బాగున్నారు, ఉన్నటువంటి పిల్లల వల్ల విపరీతమైన ప్రాబ్లమ్స్. ఇలా ఎందుకు వచ్చింది? ఈ స్టాగ్నేషన్, ఈ గ్రోత్ లేకుండా దాంతో కన్ఫ్యూజన్ అయిపోయి టెన్షన్ అయిపోయేసి ఇంటర్నల్గా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ చేసుకోవటం, ఇవన్నీ డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. మనకేం చెప్తారంటే మోడర్న్ సైన్స్లో మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు, లేదంటే హార్మోనల్ చేంజెస్ అని చెప్తూ ఉంటారు అనమాట. బట్ జ్యోతిష శాస్త్రంలో దీనికి చాలా పవర్ఫుల్ రెమెడీ ఉంటుంది అనమాట. మనకి జ్యోతిష శాస్త్రంలో చిన్నప్పుడు బాలారిష్టాలు, వివాహం అప్పుడు వివాహానికి సంబంధించిన దోషాలు, అలానే గ్రోత్లో ఉన్నప్పుడు కొన్ని ఏమంటారు శాపాలు యాక్టివేట్ అవుతూ ఉంటాయి అనమాట. ముఖ్యంగా పితృశాపాలు, కాలసర్ప దోషాలు, త్రిపిండి శాపాలు, అంతేకాకుండా వీళ్ళకున్న దశాభుక్తిని బట్టి గ్రహాల యొక్క దోషాలు, ఇవి ఆటంకాలు పడుతూ ఉంటాయి అనమాట. అందుకని వాటికి సంబంధించిన పరిహారాలు మనం చేసుకుంటే చక్కగా లైఫ్ అనేది 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఒకసారి ఇండివిజువల్గా ఆ ఏజ్ బ్రాకెట్లో ఉండే ఇబ్బందులు పడుకొని చూపించుకోవటం, హారోస్కోప్ చూపించుకోవటం చాలా ముఖ్యం. బట్ వీటికి టాప్అప్గా ఎవరైతే కనుక ధనానికి ఇబ్బంది పడుతూ ఉన్నారో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. వచ్చేది కూడా శ్రావణ మాసం కాబట్టి చక్కగా ఈ యొక్క స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క
వాళ్ళ స్వహస్తాలతో చక్కగా 120 కలువ పూలతో కనుక హోమం చేస్తే అద్భుతమైన వాళ్ళ లైఫ్లో ఎప్పుడు ధనం ఉంటుంది. అలానే ఎవరైతే హెల్త్ గురించి ఇబ్బంది పడుతున్నారో అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం కానీ హోమం కానీ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా భార్యాభర్తలు చాలామంది మనస్పర్ధలు వచ్చేసి ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. వీళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబం పిల్లలందరూ ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి విశ్వావసు గంధర్వ రాజా హోమము లేదంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము ఇలాంటివి చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇలా ఏదైనా సరే వాళ్ళకు స్పెసిఫిక్గా కొన్ని మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఉండి సొల్యూషన్ కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి జాతక చక్రం చూపించుకొని చక్కగా పరిహారాలు చేసుకుంటే ఇవేమవుతుందంటే మనకి షీల్డ్ అండి, మనకి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాయి అనమాట, ఫర్దర్ డ్యామేజ్ కాకుండా లేదంటే లైఫ్లో ముందుకు వెళ్ళటానికి. మన మహర్షులు ఇచ్చిన ఈ జ్యోతిష్ శాస్త్రం ద్వారా పూజలు తర్వాత పరిహారాలన్నీ చేయించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ వీళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నమస్తే అండి. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.